నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజల కోసం కష్టపడే రాజకీయ నాయకులు కొందరే ఉంటారు. అవతల పార్టీలో ఉన్న కార్యకర్తలైనా ప్రజలైనా వాళ్ళ కష్టసుఖాల గురించి ఆలోచించే రాజకీయ నాయకులు కొందరే ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకరు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్. ప్రస్తుతం ఆయన ఇప్పుడు మనతో పాటు మన పూరా లోకల్ స్టూడియోలో ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న, ఈ 10 నెలల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్లో ఏమన్నా మార్పులు జరిగాయా? ముఖ్యంగా ఈ 10 నెలల పాలన ఏదైతే ఉందో ఇది చాలా అస్తవ్యస్తంగా ఉందని మనం చెప్పచ్చు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, గత 10 సంవత్సరాలు ఏ పాలనతోనైతే తెలంగాణ సమాజం విసిగి వేసారిపోయిందో, అంతకు ముందున్నటువంటి ఉమ్మడి పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరక దేనికోసమైతే తెలంగాణ ప్రజలు పోరాటం చేశారో, ప్రాణాలు త్యాగం చేశారో, మరి ఆ ఆకాంక్షలు ప్రాణత్యాగం తర్వాత కూడా గత 10 సంవత్సరాల్లో నెరవేరలేదు. కాబట్టి ఈరోజు కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఈ 10 నెలల కాలంలో చేసింది ఏందయ్యా అంటే తెలంగాణ ప్రజలకి శూన్యమనే చెప్పాలా. నేను ఈరోజు సవాల్ విసురుతున్నాను మీ ఈ వేదిక సాక్షిగా. ప్రభుత్వం వచ్చి 10 నెలలు అయింది కదా, ఈ 10 నెలల లోపల ఏ ఒక్క పాలసీ అయినా ఈ ప్రభుత్వము ఒక క్లారిటీ డెసిషన్ తీసుకుంది చెప్పాలి. హైడ్రా అన్నారు, హైడ్రా పైన విధానపరమైనటువంటి నిర్ణయం మీద ఉందా, గాలికి ఒక మీకు వచ్చినటువంటి ఆలోచన తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ విధి విధానాలు సరిగా లేవా? హైడ్రా ఎక్కడున్నాయి? ఇప్పుడు విధి విధానాలు ఒక పెద్ద పని చేసేటప్పుడు దాంట్లో పేద ప్రజల భాగస్వామ్యం, ప్రజల ఆస్తులకు సంబంధించినటువంటి ఒక అంశం, చాలా కీలకమైనటువంటి అంశం ఉన్నప్పుడు, ఇది ఒక ఎకానమీకి, తెలంగాణ జీడిపికి, ఎకానమీకి, లేకపోతే తెలంగాణ సమాజానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉన్నటువంటి ఇంత పెద్ద అంశం అయినప్పుడు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు నీ దగ్గర ఉన్నారు, ఇంతమంది ప్రభుత్వ యంత్రాంగం నీ దగ్గర ఉంది, అనేకమైన చట్టాలు నీ దగ్గర ఉన్నాయి. దీనిపైన ఎప్పుడైనా బ్రెయిన్ స్టార్మ్ చేశారా? దీనికి ఒక చట్ట పద్ధతి తీసుకొచ్చారా? విధి విధానాల రూపకల్పన, ఫస్ట్ ఇది చేస్తాం, వీటిపైన హైడ్రా పెత్తనం ఉంటుంది, దీనిపైన ఉండదు. ఇటువంటి ఆలోచనలు ఏం లేకుండా డైరెక్ట్ గాల్లో దిగి అప్పుడు అట్లా అనుకున్నాం, ఇప్పుడు ఇట్లా చేస్తాం, ఇప్పుడు ఇట్లా అనుకున్నాం, రేపు పొద్దున ఇంకోలాగా చేస్తాం అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, అంటే ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా వెళ్ళి కూల్చే కోట్ల రూపాయల ఆస్తులు ధ్వంసం చేసిన తర్వాత ఇప్పుడు పోయి చట్ట పద్ధతి తీసుకొస్తాము అంటే ఇది సరే. ఇప్పటికే నెవర్ ద లేట్ అంటే బెటర్ లేట్ దెన్ నెవర్. ఎప్పుడైనా కనీసం ఇప్పుడైనా రావడం సంతోషమే, నేను కాదంటలే. కానీ ఇది ఎప్పుడు చేయాలి? ప్రభుత్వం అనేది ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు చేయాలి? ఒక పనిని చేపట్టేటప్పుడు ఒక మేధోమదనం చేసి అఖిల పక్షాలను పిలిచి, ఇగో ఈ మంచి పని నేను చేయాలనుకుంటున్నా, మీరందరూ సపోర్ట్ చేయాలి. దీనికి ఇంకో ప్రొసీజర్ ఇది. ఫస్ట్ నేను కమర్షియల్ తీస్తాను, ఫస్ట్ పెద్ద వాళ్ళ కబ్జాలు తొలగిస్తాను, అంటే ఎన్కన్వెన్షన్ అనేది ఒక కమర్షియల్ యాక్టివిటీ చేస్తాను, నేను తీస్తాను. కాలేజీలు ఉన్నాయి, ఫస్ట్ వీటిని తీస్తాను, తర్వాత ఇంకేదైనా ఉన్నాయి, తర్వాత తీస్తాను. ఇవన్నీ కూడా ఇట్లా విధి విధానాలు మాట్లాడిన తర్వాత పేద ప్రజలు ఉన్నటువంటి ఏరియాల్లో మేము పోము అన్నటువంటి హామీ ఇచ్చుంటే, ఒకవేళ నిజంగా పేద ప్రజలు ఉన్న దగ్గర తీయాల్సి వస్తే వాళ్ళకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తాం? ఆర్థికంగా ఇల్లు ఇస్తామా, డబ్బు ఇస్తామా, ఉద్యోగం ఇస్తామా? ఈ విధి విధానాల రూపకల్పన హైడ్రా ఏ రోజైతే ఫామ్ అయిందో ఆ రోజు చేయాల్సింది. ఇంత ఆలస్యంగా చేసిందంటే దానికి అవగాహన లేమనుకోవాలా, అనుభవ రాహిత్యం అనుకోవాలా? మీరు ఆలోచన చేయండి. ఇదొకటే కాదు, అనేక విషయాలు చెప్తారు మీకు. తెలంగాణ విద్యా కమిషన్ పెట్టారు, పేరుకి అనౌన్స్ చేసి వదిలేసారు, కానీ దాని గురించి వల్ల విద్యాశాఖ మంత్రి లేడు కదా. విద్యాశాఖ అసలు అన్ని హోమ్ మినిస్ట్రీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రతి ఒక్కటి కూడా ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో మంత్రివర్గమే లేదు. సంవత్సరం ఒక ఎక్స్ మంత్రిత్వ, శిశు సంక్షేమ శాఖ మంత్రిత్వం ఉంది, హోమ్ మినిస్ట్రీ ఉంది. మంత్రి లేనంత మాత్రాన, మంత్రి పోర్ట్ఫోలియో ముఖ్యమంత్రి ఉన్నంత మాత్రాన ఆ శాఖలో జరగాల్సిన పనులు ఏమైనా ఆపుతున్నారా? అంటే ఏం ఆపట్లేదు కదా, పనులైతే జరగాల్సి. మరి ఇంకా విద్యా కమిషన్ గురించి మాట్లాడుతూ తెలంగాణ విద్యా కమిషన్ పెట్టారు, తెలంగాణ విద్యా కమిషన్ అనౌన్స్ చేసి వదిలేశారు. మరి ఎందుకు చేయట్లేదు? బడ్జెట్ లేకనే కదా. దానిపైన కూడా తెలంగాణ విద్యాశాఖ కమిషన్ వేసడానికి కారణం కూడా చెప్తాను మీకు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను లిఖిత పూర్వకమైనటువంటి ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు భాగ్యనగరానికి ఇన్ఛార్జ్ మంత్రిగా వచ్చినప్పుడు బల్దియా బిల్డింగ్ లోపల రివ్యూ చేసినప్పుడు మా 10 పిల్లలు వచ్చే చదువుకునే పిల్లలకు ఊడ్చే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి లేవు. స్కూళ్ళల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ డబ్బులు అప్పుడు గత ప్రభుత్వం సరెండర్ చేసింది.
ఎంఏ అంటే మన ఊరి మనబడి పేరుతోటి కొత్త నిధులు తీసుకొస్తామని లేకపోతే పాత విద్యార్థుల దగ్గర అడుక్కోండి అంటూ డోనర్ అకౌంట్స్ ఓపెన్ చేసారు. కానీ అక్కడ స్కూల్లో ఊడడానికి పారిశుద్ధ కార్మికులకి డబ్బులు ఇవ్వడం కానివ్వండి, లేదా కరెంటు బిల్లులు కట్టడం కానివ్వండి, లేదా పిల్లల నాణ్యమైన విద్యా వైద్యం కానివ్వండి, ఎక్కడ కూడా సరిగ్గా స్కూళ్ళలో వసతులు లేవు. సిటీ లాంటి సిఎస్ఆర్ ఫండ్స్ అవైలబిలిటీ ఉన్నటువంటి సిటీ లాంటి ప్రాంతాల్లో ఈ విధంగా ఉంటే మారుమూల తండాల్లో గిరిజన ప్రాంతాల్లో మరి దళితులు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన ఒక కార్పొరేటర్ గా చెప్పండి, హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ కార్పొరేటర్ చెప్పండి, ఇప్పటికీ బిల్లు పెండింగ్ లోనే ఉన్నాయా బిల్లులన్నీ? ఎంఏడి బిల్లులే ఇంకా అంటే మన ఊరి మనబడి బిల్లులే ఇంకా రాక సగం ఆగేస్తున్నాయి. దీనిపైన నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు చీఫ్ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. చీఫ్ సెక్రటరీ గారికి నోటీసులు ఇచ్చి 6 వారాలు వెయిట్ చేసిన తర్వాత సరే ప్రభుత్వ నివేదిక నా దగ్గర ఉన్న ఆన్సర్ రిప్లై ఇచ్చింది కూడా. దాదాపు 30,000 స్కూళ్ళల్లో అంటే డిఫరెంట్ టైప్ కేటగిరీస్ లో ఉంటాయి ప్రభుత్వ పాఠశాలలు. అంటే హూస్ ద గవర్నింగ్ బాడీ అనే దాన్ని బట్టి రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి, గురుకులు ఉంటాయి, బేసికలీ అట్లాంటివి. దాదాపు 30,000 స్కూల్లో వాళ్ళు స్వయంగా ఇచ్చారు. చాలా వాటిల్లో క్లాస్ రూమ్స్ లేవని ఈ రోజు గవర్నమెంట్ అడ్మిట్ చేసింది. గవర్నమెంట్ దాచిపెట్టంగా అంటే దాని అర్థం ఏంది, నిజంగా విద్యా వ్యవస్థ గాడిలో లేరన్నారుగా. మరి విద్యా కమిషన్ వేశారు, ఏం చేయబోతున్నారు దానిపైన ఇప్పటివరకైనా క్లారిటీ ఉందా? టీచర్లను పెంచుతున్నారా? విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడతారా? వాళ్ళకి క్వాలిటీ అంటే డిజిటల్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ మెకానిజమ్స్ ఏమైనా పెడతారా? వాళ్ళకి భోజనం ఏమైనా పిల్లలు పురుగులన్నం తింటా ఉన్నారు కదా, వాటిలో ఏమైనా పురుగులన్నం లేకుండా నాణ్యమైన భోజనము ఆహారం పిల్లలకు పెడతారా? ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్లో ఫీజు రెగ్యులేషన్ ఏమన్నా దీని పరిధిలోకి వస్తుందా రాదా? లేకపోతే ప్రైవేట్ స్కూళ్ళలో జరుగుతున్న శ్రీ చైతన్య లాంటి స్కూళ్ళల్లో మనం కానీ మహిళా కమిషన్ చైర్మన్ పోయి మొన్న చూసి మనం హంగామా చేసారు. నేను గతంలో కూడా చెప్తున్నాం, అనేక ఈ ప్రైవేట్ స్కూల్ ఏవైతే ఉన్నాయో మధ్యతరగతి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నడ్డి విరుస్తా ఉన్నారు. మూసీ నది ప్రక్షాళనకి ఫస్ట్ 1,00,000 కోట్లు అన్నారు, 1,50,000 కోట్లు అన్నారు. నిన్న చూసుకుంటేనేమో ముఖ్యమంత్రి గారు మళ్ళీ 10,000 కోట్లు అంటున్నారు. అసలు ఏంటి మూసీకి సంబంధించి దాని అభివృద్ధికి సంబంధించి ఒక లెక్క ఉందా కరెక్ట్ వీళ్ళ దగ్గర? ఇప్పుడు గత ప్రభుత్వంలో మూసీ బోర్డు ఉన్నప్పుడే నేను ఒక ఆర్టీఐ వేసిన, ఆర్టీఐకి సమాధానం వెళ్ళారు 2-3 రోజులు తర్వాత. ఇప్పుడున్న గవర్నమెంట్ లో కూడా ఆర్టీఐ పెండింగ్ లోనే ఉంది, ఆన్సర్ ఇల్లే. ఇప్పుడు కరెక్ట్ గా మూసీ అంచనాలు, మూసీ పరివాహక ప్రాంతం అంటే మూసీ వెనకాల ఏదైనా కుట్ర జరుగుతుంది అనుకుంటున్నాను నేను చెప్తాను. అదే ఇప్పుడు మూసీ అనేది కరెక్ట్ గా అసలు ఎందుకు ఈ విషయాలన్నీ కూడా దాచిపెడుతోంది ప్రభుత్వం అనేది ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. అసలు మీరు నిజంగా మంచి పనే చేసి రాకుందాం, మీరు చేయాల్సింది ఏంటంటే తెల్లారులేసే మీడియాలో 100 ఎత్తున్నారు కదా, మీరు పేపర్లు వేయండి. మూసీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎంతమంది ఎక్కడ ఎండ్ అవుతుంది భాగ్యనగరంలో, ఈ బెల్ట్ మొత్తంలో ఎవరు ఉంటున్నారు, ఈ బెల్ట్ మొత్తంలో ఎక్కడ స్టార్ట్ అయినప్పుడు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఎవరెవరు ఉంటున్నారు. దీని వెనక ఒక పెద్ద రాజకీయంగా ఈ దేశానికి సంబంధించి లేదా ఒక అంటే సామాజికంగా ఈరోజు పూర్తిగా ఒక పెద్ద కుట్ర దాగి ఉంది. ఎటువంటి కుట్ర అంటే కేవలం ఒక వర్గానికి చెందినటువంటి ఓట్లను అంటే ఒక వర్గానికి చెందినటువంటి సిటీ మొత్తం కూడా స్ప్రెడ్ చేసి ఆ సిటీలో ఉన్నటువంటి సీట్లు కూడా మాక్సిమం ఆ వర్గానికి కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏ వర్గం? ముస్లింస్. భాగ్యనగరంలో ఉన్నప్పుడు ఎంఐఎం చేతిలో ఉన్నటువంటి 7 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు 7 సీట్లు ఉన్నాయి కదా. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఎన్ని ఇళ్ళు ఉన్నాయండి చెప్పండి మీకు? దీంట్లో మెజారిటీ పాపులేషన్ ఎవరివి? ఈ మెజారిటీ పాపులేషన్ ఇళ్ళని ఎక్కడ ఇస్తున్నారు? చెంచల్గూడ అంటున్నారు, అంబర్పేట అంటున్నారు, ఉప్పల్ అంటున్నారు, కుత్బులాపూర్ అంటున్నారు. ఇష్టానుసారంగా భాగ్యనగరంలో ఉన్నటువంటి డిఫరెంట్ కాన్స్టిట్యున్సీస్ లో ఈ జనాభాని పంచడం వెనక ఉన్నటువంటి కుట్ర ఏంది, లేకపోతే మీ ఆలోచన ఏంది? అంటే మెల్లగా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మైనారిటీ ఓటింగ్ ని పెంచేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందని నేను అంటున్నా. నిరూపించమని అంటే ఇది ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ కాదా? అంటే గతంలో ఎప్పుడో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో అప్లై చేసుకుని డబుల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ అయ్యి తాళాలు పట్టుకొని తిరుగుతున్నటువంటి నిరుపేద హిందువులకు ఈ రోజు వరకు కూడా డబుల్ బెడ్రూమ్లు రాలే, వచ్చినాయా? కానీ మూసీ పరివాహక ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన ఇప్పుడు స్టార్ట్ చేసి కదా, సరే నేను చేయొద్దని అంటలే, కానీ ఒక వర్గాన్ని స్ట్రాటజిక్ గా సిటీలో ఉన్నటువంటి మల్టిపుల్ కాన్స్టిట్యున్సీలో స్ట్రాటజిక్ గా అక్కడక్కడ ప్లేస్ చేయడం వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏందో చెప్పాలి ప్రభుత్వం. నాకైతే అదే అనిపిస్తుంది. ఇది కాదని ప్రభుత్వం ప్రూవ్ చేయాలి. నేను గతంలో కూడా రాచకొండ పోలీస్ కమిషనరేట్ కి లిఖిత పూర్వకంగా లెటర్ ప్యాడ్ మీద రాసిన. భాగ్యనగరం అనేక చోట్ల మా ఊర్లోనే మల్కాజ్గిరిలోనే నేను అనేక మంది మా ఊరికి సంబంధించినటువంటి ముస్లింస్ గాని కనబడతా ఉన్నారు.
వీళ్ళు రోహింగాలా ఎక్కడి నుంచి వస్తున్నారో నాకు తెలియదు, దీనిపైన ఎంక్వైరీ చేయించమన్నా. ఒక మసీదు మా దగ్గర మా ఊరి ముస్లిమ్స్ చేసుకున్న మసీద్ ఆపోజిట్ లో ఒక వేరే గ్రూప్ మసీద్ కట్టిరు, ఒక బిల్డింగ్ పర్మిషన్ తీసుకొని 2 క్లబ్ చేసి ఒక హదీస్ గ్రూప్ వేస్తే ఒక స్పెషల్ బ్రాంచ్ పికెటే పెట్టిరు. అక్కడ 1 year పెట్టించినాం. ఆ కోర్టులో కేసు వేసినాం మేము. అది ఆ కోర్టులకి స్టిల్ పెండింగ్ ఉంది. అల్ హదీస్ గ్రూప్ అనుకుంటు ఉంటుంది. వాళ్ళంతా కింద డిఫరెంట్ ఉంటారు, కాళ్ళు మొత్తం పెట్టి ఇట్లా పెట్టి గడ్డం పెంచుకుంటారు. బెంగాల్ బీహార్ సంబంధించిన ముస్లింలు మల్కాజ్గిరి లో యువకులు 200 మంది 300 మంది 500 మంది వచ్చి రంజాన్ సీజన్ లో అక్కడ వచ్చి నమాజ్ చేయాల్సిన అవసరం ఏముంది మీరు చెప్పండి. అట్లా భాగ్యనగర్ లో ఒక ముస్లిం పాపులేషన్ ని స్ట్రాటజిక్ గా అన్ని చోట్ల పెంచేటువంటి ప్రయత్నం, పంచేటువంటి ప్రయత్నం, వాళ్ళని ఎన్రిచ్ చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం హయాంలో జరుగుతుందనేది నా ఆరోపణ. ఈ ప్రస్తుత ప్రభుత్వం రోహింగ్యాలని అంటే ఎంకరేజ్ చేస్తుందా ఓటు బ్యాంక్ కోసం? 100% చేస్తుంది. మా భాగ్యనగరంలో 100% నేను ఏమంటున్నా, అనేక భాగ్యనగరంలో పాపులేషన్ లో భాగ్యనగర్ పాపులేషన్ ఎంత అండి? దాదాపు అఫీషియల్ లెక్క ప్రకారము, అంటే ఆఫీసర్స్ అఫీషియల్ మీటింగ్ లో మాట్లాడితే 1,20,00,000 ఓటర్లు 70 నుంచి 80 లక్షల వరకు ఉంటారు. 1,20,00,000 ఉంటారు బేసికల్. అంటే వాళ్ళు మూవింగ్ అంటే ఓట్ లేని వాళ్ళు, పిల్లలు అందరినీ కలుపుకుంటే. కానీ మీరు దీంట్లో చూస్తే మాక్సిమం చాలా మంది ఇక్కడ ఈ వచ్చిన ముస్లిమ్స్ అందరూ కూడా ప్రాపర్ ఓల్డ్ సిటీ వాళ్ళు కూడా కాదు. భాగ్యనగరంలో పుట్టిన బిడ్డలు కూడా లేరు చాలా మంది. అసలు ఇక్కడికి ఈ ప్రదేశానికి ఈ హోటల్స్ లో పనిచేసే వాళ్ళు అంటే వీళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు అనుకుంటున్నారా? రోహింగ్యాస్ ఉండొచ్చు, రోహింగ్యాస్ పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పేం లేదు. ఈ భాగ్యనగరంలో పాలస్తీన్ జెండా ఎగరేస్ట్ వాళ్ళే అధికారం చేస్తున్నప్పుడు పాలస్తీనా జై పాలస్తీన్ అంటూ భారతదేశాన్ని భారత్ మాతాకి జై అన్నాడు. నా గొంతు మీద కత్తి పెట్టినా సరే అన్నాడు గౌరవ పార్లమెంటు సభ్యుడు. ఇక్కడ గౌరవ పార్లమెంట్ సభ్యుడు నా గొంతు మీద కత్తి పెట్టిన భారత్ మాతకి జై అని అన్నాడు. ఈరోజు దేశంలో అత్యున్నత ప్రదేశమైనటువంటి పార్లమెంట్ లో జై పాలస్తీన్ అన్నాడు. భారత్ మాతాకి జై అన్నాకి నీకు నోరు రాలేదు, జై పాలస్తీన్ అన్నాకి మాత్రం నోరు వచ్చింది. మరి దేశభక్తులు అన్నారా, దేశద్రోహులు అన్నారా, మీరు డిసైడ్ చేయండి, నేనేమి అంటలే. అంటే ప్రజలు డిసైడ్ చేయాలంటే చాలా రకాలుగా చాలా సెక్యులర్ గా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ కానీ చాలా మంది వ్యక్తులు కానీ చాలా సెక్యులర్ గా మాట్లాడుతున్నారు కదా. నేను ఈ రోజు ప్రజలని భాగ్యనగరంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, నా గొంతు మీద కత్తి పెట్టినా కదా సార్, మేరే గర్దన్ పే తర్వార్ లట్కాయే తో భీ భారత్ మాతకు జై నై బోలుంగా అని అన్న వ్యక్తి జై పాలస్తీన్ అని మన పార్లమెంట్ లో మాట్లాడము మనకు సిగ్గుచేట కాదా? ప్రజలు మీరు కింద కామెంట్ రూపంలోనే చెప్పాలి దయచేసి. మూసీ నది ప్రక్షాళన వల్ల హిందువులకు నష్టం జరుగుతుందా? 100% జరుగుతుందని నేను అంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఈ కాన్సన్ట్రేటెడ్ లొకాలిటీలో ఉన్నటువంటి ఈ వీళ్ళెవరైతే ఉన్నారో వీళ్ళని స్ట్రక్చర్డ్ గా అన్ని చోట్ల ప్రపోర్షనేట్ గా పంచడం వల్ల, ముస్లిం పాపులేషన్ పెంచడం వల్ల, దాంట్లో ఉన్నటువంటి కుటుంబాలను ప్రపోర్షనేట్ గా లిఫ్ట్ చేయడం వల్ల ఈ ఓట్ బ్యాంక్ ఫిగరింగ్ ఏదైతే ఉందో దీన్ని రేషనలైజ్ చేసుకుంటున్నారు వాళ్ళ పాపులేషన్. ఇది నష్టమా లాభమా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మంచి కాలనీలోకి ఒక ముస్లిం వచ్చి చేరేటంటే మెల్లమెల్లగా అక్కడ ఇల్లు చేర్పిస్తారు. ఒక క్రిస్టియన్ వచ్చి మత ప్రచారం చేస్తాడు. వీళ్ళు వస్తే మనోళ్ళు పోతే గుళ్ళు కడతారు లేదు తెలియదు, కానీ వీళ్ళు పోతే ఒక మసీద్ వస్తుంది, వీళ్ళు ఇంకోళ్ళు పోతే చర్చ్ వస్తుంది. ఎందుకు ఈ విధంగా ఆ కాలనీ మెల్లగా వాళ్ళ చుట్టాలు వస్తారు, పక్కాలు వస్తారు, ఒకరు తోపుడు బండి పెడతాడు, ఇంకో బండి వస్తుంది. ఆ రోడ్డు పైన ఉన్నటువంటి పళ్ళ బండ్లు, పూల బండ్లు, మిర్చి బండ్లు, టిఫిన్ సెంటర్లు అన్ని కూడా వాళ్ళ మేము చెప్పుల దుకాణాలు, సైకిల్ దుకాణాలు అంతా కూడా అదే కమ్యూనిటీ స్టార్ట్ అవుతారు. ఎందుకు కారణం? ఇట్లా ఎందుకు అవుతుంది చెప్పండి? దీనికి కారణం ఏంది? పాత బస్తీ నుంచి మొత్తం ఈ పాపులేషన్ అంతా కూడా న్యూ బస్తీకి కూడా, కొత్త బస్తీకి కూడా షిఫ్ట్ అవ్వడానికి కారణం ఏది? ఓటు బ్యాంక్ పాలిటిక్స్. కేవలము మైనారిటీ ఓట్లు, మైనారిటీలకు మేము వ్యతిరేకం కాదండి, గుర్తుపెట్టుకోండి. భారతదేశాన్ని ప్రేమించే ప్రతి ముస్లిం కి పాదాభివందనాలు. అబ్దుల్ కలాం గారిని రాష్ట్రపతి చేయడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కానీ పార్టీ కానీ వారి యోగదానం చాలా గొప్పది, అంతే కదా. మీరు షియా కమ్యూనిటీకి సంబంధించి చూడండి, భారతీయ జనతా పార్టీకి చాలా బలమైన మద్దతుదారులు. ట్రిపుల్ తలాక్ ముస్లిం మహిళల రక్షణ కోసము, మరి ముస్లిం మహిళల రక్షణ కోసం మాట్లాడి ఆచరణ రూపంలో తీసుకొచ్చినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఈరోజు జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో
మత కల్లోలాలను పక్కన పెట్టి దాన్ని డెవలప్మెంట్ సైడ్ తీసుకొచ్చి ముస్లిం యువకులు కూడా ముందుకొచ్చి ఈ దేశంలో భాగస్వామ్యం కావడానికి, ఇక్కడ స్పోర్ట్స్ ఆడడానికి, ఈ దేశ ప్రగతిలో ముందుకు రావడానికి, అక్కడ ఉన్నటువంటి మహిళలు, ముస్లిం మహిళలు స్వేచ్ఛగా ఈ దేశంలో ఎవరినైనా పెళ్లి చేసుకోగలడానికి, ఎక్కడైనా ఉండగలగడానికి పూర్తి అవకాశాన్ని కల్పించింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. నిజమైన ముస్లింల కోసం నిజంగా ఏ సోకాల్ సెక్యులర్ పార్టీలు ముస్లింలకు చేసింది ఏం లేదు. నిజంగా ముస్లిం మహిళల కోసం చేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. భారతీయ జనతా పార్టీకి ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుందని అనుకుంటున్నారు? బీజేపీ అంటేనే కిషన్ రెడ్డి గారు. ఆయన జీవితంలో ఏ పార్టీ మారలేదు, ఆయన కమలం పువ్వే చూసిండు. అంటే ఆయన ఇప్పుడు అందరూ కేంద్ర మంత్రిగానే చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అయితే చాలా ఎవరు చూడట్లేదు. ప్రజలు కిషన్ రెడ్డి గారు అంటే బీజేపీ, బీజేపీ అంటే కిషన్ రెడ్డి గారు. కేంద్ర మంత్రి అధ్యక్షుడా ఉన్నా లేకపోయినా ఆయనకు ఫరక్ పడదు. బీజేపీకి రిప్రజెంటేటివ్ కిషన్ రెడ్డి గారే. ఇప్పుడు బండి సంజయ్ గారైనా, కిషన్ రెడ్డి గారైనా, ఇటల్ రాజేందర్ గారు, రూరల్ ఏరియాల్లో బీజేపీ హవా టోటల్ గా తగ్గిపోయింది అంటున్నారు. అస్సలు లేదు, ఇంకా పెరిగింది. ఎట్లా పెరిగింది? మారుమూల పల్లెటూర్లలో కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ తీసుకోండి, మీరు మోదీ హవా వల్లనే వీళ్ళందరూ గెలిచిరని అంటున్నారు. సార్ ఎవరి హవా వల్ల గెలిచిన సార్ మీరే ఒప్పుకుంటున్నారు కదా. మోడీ గారికి గుర్తుపట్టి పాలపూర్ పల్లెటూరులో బీజేపీకి ఓటేసారు అంటే దాని అర్థమైంది కమలంపు గుర్తుగా ఓటేసారు కదా. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక బీజేపీ నుంచి మంచి మాస్ లీడర్ లేడు అని అంటున్నారు. అది నేనేమంటున్నా, మోడీ గారే మా నాయకుడు. మోడీ గారిని గుర్తుపట్టి కమలం పువ్వు గుర్తుపట్టి ఓటేస్తే చాలు. ఇక్కడ శ్రవణ్ అవసరం లేదు, లేకపోతే బాలిగారు అవసరం లేదు, లేదా ఇంకెవరో అవసరం లేదు. అంటే ఫ్యూచర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు భారతీయ జనతా పార్టీలో ఎవరైనా పార్టీకి కట్టుబడి, పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి పనిచేసేటోళ్ళే. ప్రధానమంత్రి గారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరు ఉంటారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త వాళ్ళ కనుసన్నలో పనిచేయాల్సిందే. రాష్ట్రంలో ఏదైనా ఇష్యూ జరిగితే అధిష్టానం ఆదేశాల మేరకే మీరు గొంతు విప్తారంట. మిగతా రాష్ట్రానికి సంబంధించిన నాయకులైనా ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళి ఒక ఇష్యూ పైన మాట్లాడలేరంట. ఇది నిజమేనా? చెప్పండి, ఏ ఒక్క ఎగ్జాంపుల్ చెప్పినా నేను మీరు చెప్పిన దానికి నేను పూర్తిగా స్వీకరిస్తా. ఇప్పుడు ఇష్యూ బండి సంజయ్ గారు మీరు చూడండి, ఏ ఇష్యూ అయినా సరే, కిషన్ రెడ్డి గారు మొన్న లేఖ రాసి రైటర్ పైన చాలా క్లియర్, పేదవాళ్ళకి నష్టం కలిగించద్దు, పేదవాడికి నష్టం కలిగించద్దు, మీ విధి విధానాల రూపకల్పన కరెక్ట్ లేదని అధిష్టానం చెప్తారు రాసిరా. బండి సంజయ్ గారు అంటే అగ్రెసివ్ గా దూసుకెళ్లారు. మిగతా అంటే కింది స్థాయి లీడర్లను బాగా దూసుకెళ్లే విధంగా వీళ్ళు ప్రోత్సహించరు అధిష్టానం అని అంటున్నారు. బయట టాక్ నడుస్తుంది, నిజమేనా? కింది స్థాయి కార్యకర్తలైనా, కింది స్థాయి నాయకులైనా అధిష్టానం ప్రోత్సహించదు. ఇప్పుడు పాలిటిక్స్ అంతే, హానెస్ట్ గా ఆన్సర్ చెప్తాను మీకు. ఇప్పుడు పార్టీ ప్రజల్లో మీరు ఒక రాజకీయ నాయకుడిగా మీరు ప్రజల్లో ఉన్నప్పుడు ఈ ఇష్యూని పికప్ చేయాలో మీరు తెలవాలి. దాన్ని బట్టే మీరు సక్సెస్ఫుల్ లీడరా కాదా అనేది డిసైడ్ అవుతుంది. ప్రజలకి ఏది అవసరమో, ఈ దేశానికి ఏం అవసరమో మీరు గుర్తించలేనప్పుడు, వాటిని మీరు పికప్ చేసుకోలేనప్పుడు, వాటి మీద మీరు పోరాటం చేయలేనప్పుడు మీరు నాయకుడు ఏ విధంగా అయ్యారు? కాబట్టి ఏ పార్టీ మద్దతు ఇస్తుంది. మీరు ప్రజా ఉద్యమాలు చేయండి, ఏ పార్టీ ఎందుకు మద్దతు ఇచ్చదు? పార్టీ రాష్ట్ర నాయకత్వం కానివ్వండి, కేంద్ర నాయకత్వం కానివ్వండి, ఖచ్చితంగా మద్దతు ఇస్తుంది. ఇప్పుడు గత టీఆర్ఎస్ పాలనలో అనేక ఉద్యమాలు చేసినాం, దెబ్బలు తిన్నాం, కేసులు అయినాయి, కోర్టులకు పోయినాం, జైలుకు పోయినాం. ఆ రోజు మరి మాకేమి రాష్ట్ర పార్టీలో కానీ కేంద్ర పార్టీలో కానీ చెవిలో వచ్చి చెప్పలేదే. మీరు చెప్తేనే, వాళ్ళు చెవిలో వచ్చి చెప్తేనే మేము ప్రజా ఉద్యమాలు చేయలే కదా. మేము చేసినాం, మాకు అంతే మద్దతు వారు కూడా ఇచ్చారు కదా. ఇప్పుడు ఒక వైపేమో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ ఒకటి అంటున్నారు రాష్ట్రంలో, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటున్నారు. అసలు ఇక్కడ ఎవరు ఒకటిగా పనిచేస్తున్నారు ఏంటి? చాలా క్లియర్ అండి. భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికంగా వైవిధ్యం ఉన్నటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ ఒకటే. గతంలో ఇద్దరు కలిసి పనిచేశారు. ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు యూత్ కాంగ్రెస్ నాయకుడుగా వచ్చినోడే, బీఆర్ఎస్ పార్టీ. ఇద్దరికి వ్యాపార ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులకు వ్యాపార లావాదేవీలు ఉన్నాడు. అనేక మీడియాలో నేను అదే అంటున్నా. గతంలో మీరు చూడండి, ఎగ్జాక్ట్లీ నా నోట్లో వర్డ్ని చెప్పారు మీరు. ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి గారు ఊరు తిరిగిండు, వాడ తిరిగిండు, ప్రతి ఎమ్మెల్యేని పేరు పెట్టి తిట్టిండు. మేము అధికారులాగా మేము వాళ్ళు అది చేస్తాం, ఇది చేస్తాం, అంతు చూస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. నేను అడుగుతున్న 10 ఏళ్ల పాలన లోపల ఏం ఎంక్వైరీ మీరు వేసిరు? ఏ సిఐడి ఎంక్వైరీ వేసిరు? లేదా సిబిఐకి ఏమైనా లెటర్ రాసిర్రా? ఈ బీఆర్ఎస్ పాలనలో జరిగిన అన్యాయాల పైన, అరాచకాల పైన, దోపిడీ పైన మీరు అనేక మాటలు మాట్లాడారు కదా. తెలంగాణ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లారు కదా. మరి ఆ రోజు మీరు చెప్పినటువంటి మాటల్లోంచి ఏ ఒక్కటి కూడా ఆచరణాత్మకంగా ఈ రోజు ఎందుకు లేదు? ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పైన మీరు ఈ రోజు వరకు కూడా చర్యలు తీసుకోవట్లేదు? అనేక మీరు ప్రతి ఒక్క
ఎకనామికల్ డిస్ట్రక్షన్ జరిగింది కదా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో, సోషల్ డిస్ట్రక్షన్ జరిగింది కదా, ఎన్విరాన్మెంటల్ డిస్ట్రక్షన్ జరిగింది కదా, ఎందుకు చర్యలు తీసుకోవాలి? మీకు ఇంకో చిన్న విషయం చెప్తా, ఎగ్జాంపుల్ లైవ్ చెప్తా. కరెక్ట్ గా సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భాగ్యనగరపు నడిబొడ్డు గడ్డ పైన కేబిఆర్ పార్క్, నేషనల్ పార్క్, దీని చుట్టూ ఉన్నటువంటి ఎకో సెన్సిటివ్ జోన్ లో హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్ లేదు. ఎదురుగుండా ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ కి దాంట్లో కవిత గారి బినామీ పేరుగా ఉన్నారని ఆరోపిస్తూ, వారు ఆరోపించింది, నేను కాదు, ఆరోపిస్తూ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి హంగామా చేసారు. ఈ ఇది ఒక్కొక్క అపార్ట్మెంట్ దాంట్లో 25 కోట్ల రూపాయలు మరి ఇప్పుడు రోడ్డు మీదకి ఉంది కదా. ఇదే 25 కోట్ల రూపాయలకి కేబిఆర్ పార్క్ ముందు హైరైజ్ బిల్డింగ్, దానికోసం చీకటి జీవో తెచ్చారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి దాంట్లో ఆ రోడ్డుని డెవలప్ చేస్తున్నాము అని చెప్పి ఒక రాత్రి జీవో తీసుకొచ్చి ఆ జీవో బేస్ చేసుకుని హైరైజ్ బిల్డింగ్ కి పర్మిషన్ ఇచ్చారు కదా. ఆ రోజు మీరే కదా పోయి ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టారు కదా. ఈ రోజు ముఖ్యమంత్రి గారి అధికారం మీ చేతిలో ఉంది కదా, ఎందుకు అపార్ట్మెంట్ ఆపట్లేదు? అంటే ముడుపులు అందని అనుకుంటున్నారా? మరి చెప్పాలి, నేను చెప్పడం కాదు, ముఖ్యమంత్రి గారు లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా చెప్పాలి. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఆపండి పోయి. కేబిఆర్ పార్క్ ఉన్నటువంటి ఎకో సెన్సిటివ్ జోన్ ఇదే అడిగిన. హైడ్రా ఉంది కదా, హైడ్రా రంగనాథ్ గారికి మీరు ఏం చేశారు? ఓకే, అసెట్ మానిటరింగ్ ఏజెన్సీ అని పెట్టారు. హైడ్రా కోడ్రా, వరంగల్ కోడ్రా, కరీంనగర్ కో కాడ్రా, నిజాం కో నిడ్రా. నిడ్రాలు ఎందుకు? ఒక టపా అని పెట్టుకోండి, తెలంగాణ అసెట్ మానిటరింగ్ ఏజెన్సీ, ప్రొటెక్షన్ ఏజెన్సీ, టపా అని పెట్టుకొని టపా కొట్టుకుంటూ పోండి. ఎవరు వస్తున్నారు? ఈ పని చెరువుల ప్రొటెక్షన్ మీరు చేస్తున్నప్పుడు మీరు డిజాస్టర్ రెస్పాన్స్ ఎందుకు తీసుకుంటున్నారు? డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఏంది? వర్షం పడ్డప్పుడు, చెట్లు పడిపోయేటప్పుడు ఈ వాళ్ళని సేవ్ చేయాల్సింది, రోడ్ల పైన వాటర్ లాగింగ్ పాయింట్ చేయాల్సింది, ఇది చేయాల్సిన పని లోకల్ బాడీస్ చేయాలి. వై హైడ్రా ఇస్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్? డిజాస్టర్ మానిటరింగ్ అనేది అసలు మీకు సంబంధం లేని ఇష్యూ. లోకల్ బాడీ ఒక ఉంటే ఎస్డిఆర్ఎఫ్ పెట్టారు కదా, ఎన్డీఆర్ఎఫ్ ఏ విధంగా పెట్టారో ఎస్డిఆర్ఎఫ్ పెట్టారు కదా. ఎస్డిఆర్ఎఫ్ ని లెట్ ఎస్డిఆర్ఎఫ్ టేకప్. లోకల్ బాడీస్ తర్వాత ఎస్డిఆర్ఎఫ్ ఉండనియండి. వాళ్ళని హ్యాండిల్ చేయకుండా మీరు డిజాస్టర్ రెస్పాన్స్ ని హైడ్రాలో పెట్టడం ద్వారా మీ విధి విధానాల్లో లోపభూయిష్టమైందని మీరే క్లియర్ గా చెప్పారు, చాలా క్లియర్ గా. మీరు పెట్టాల్సింది ఏంటంటే ఈ ఎకో సెన్సిటివ్ జోన్ లాంటిది. దీని మీద రంగనాథ్ గారు కంప్లైంట్ ఇస్తే ఏమంటాడు? ఈ ఎకో సెన్సిటివ్ ప్రొటెక్షన్ మా చోలికి మా పరిధిలోకి రాదు అంటే, చెరువులకు బఫర్ జోన్ విధంగానో పార్కులకు ఎకో సెన్సిటివ్ జోన్ అట్లాగా దీన్ని ప్రొటెక్ట్ చేయడము హైడ్రా పని కాకపోతే ఎవరు పెట్టాలి, ఎవరు చేయాలి? మీరు చెప్పండి. హైడ్రా పెద్దల కోసమే పనిచేస్తుంది అనుకుంటున్నారా? 100%. నేను అడుగుతున్నాను, ఒకవేళ నిజంగా హైడ్రా గనక నిజంగా జెన్యూన్ గా పనిచేస్తుంది అనుకుందాం. వాసవి కన్స్ట్రక్షన్స్ ఎల్బీ నగర్ లో ప్రభుత్వ భూమి కబ్జా చేసి కట్టినట్టుగా పూర్తిగా ఆరోపణ, ల్యాండ్ కన్వర్షన్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేసినారు. ఎల్బీ నగర్ చౌరస్తాలో దానిపైన చర్యలేవి? వాసవికి సంబంధించిన అనేక మూసాపేటలు కానివ్వండి, మిగతా చోట్ల కానీ అనేక ఆరోపణలు ఉన్నాయి, వాటిపైన చర్యలేవి? అపర్ణ కన్స్ట్రక్షన్స్ మీద ఆరోపణలు ఉన్నాయి, చర్యలేవి? వర్టెక్స్ హోమ్స్ మీద ఉన్నాయి, ఏవి? లేకపోతే రాజ్ పుష్ప మీద ఉన్నాయి, చర్యలు ఏవి? అట్లా పెద్ద పెద్ద బడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద లేవు. మరోవైపు మల్లారెడ్డి గారి పైన కానివ్వండి, పల్లారాజేశ్వర రెడ్డి గారు కానివ్వండి, పట్నం మహేందర్ రెడ్డి కానివ్వండి, ముఖ్యంగా మనందరి ప్రియతమ నేస్తం, మన చుట్టాలు అయినటువంటి అసదుద్దీన్ ఓవైసీ గారి సల్కం కాలేజ్ పైన ఈ రోజు వరకు కూడా చర్యలు ఏమంటే స్టూడెంట్స్ అంటారు. ఇవన్నీ మాటల వరకేనా, చేతల్లో లేవు కదా. సరే, ఒక సమాచారం అందింది ముఖ్యంగా బీజేపీ పార్టీ నుంచే. ఏంటంటే ఇప్పుడు ఢిల్లీలో సీఎం గారు వెళ్తున్నారు, హైదరాబాద్ సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధించి ఎండీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరితోటి ఢిల్లీలో ఒక పెద్ద మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు అని వార్తలు బీజేపీ వాళ్ళే చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు అక్కడ ఏంటి కారణం ఏంటి? దీని వెనకాల ఏముంటది? మేబీ మరి వారే చెప్పాలి దాని కారణము. నేను అనుకోవడం ఏంటంటే హైడ్రా యొక్క షట్టర్, ఈ రియల్ ఎస్టేట్ గ్రూప్ ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఫండింగ్ సోర్స్ గా మారుతుందో ఆ రోజు హైడ్రా షట్టర్ క్లోజ్ అయిపోతుంది. హైడ్రాకి షట్టర్ పడుతుంది, తాళం పడుతుంది, మెల్లగా రంగనాథ్ గారు ట్రాన్స్ఫర్ అవుతుంది. సింపుల్, ఇదే జరుగుతుంది. మీరు చూడండి కావాలంటే. ఇప్పుడు హైడ్రా ఫస్ట్ మూసీ నది ప్రక్షాళనను హైడ్రాకి అప్పగించారని వార్తలు వచ్చినాయి. తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో ఇది హైడ్రాకి మూసీ నది ప్రక్షాళనకు సంబంధం లేదని మళ్ళీ చెప్పారు కమిషనర్, సాక్షాత్తు కమిషనర్ చెప్పారు. అంటే హైకోర్టు మొట్టికాయలు కూడా వేసింది. అంటే నిరసనలు వ్యతిరేకత బాగా రావడం వల్లనే వెనక్కి తగ్గిందా హైడ్రా? స్టే కూడా వచ్చింది హైడ్రా. నేను అదే చెప్తున్నా అండి, నిరసనలు ఇది చాలా జాగ్రత్తగా ప్రజల కోసం చెప్తున్నాం, మళ్ళీ ఒకసారి వినాలి. ఈరోజు హైడ్రా పేరుతోటి పేద ప్రజలను ముట్టుకుంటే భారతీయ జనతా పార్టీగా మేము ఊరుకోము, ఈ ప్రభుత్వాన్ని భస్మం చేసి తీరుతాం. మల్కాజ్గిరిలో కూడా నిన్న ఒక సీనియర్
సివిల్ సర్వెంట్గా పనిచేసినటువంటి ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి ఫోన్ చేసిండు నాకు. వాళ్ళు ఎంత భయంగా ఉన్నారంటే చెరువు పక్కన అవతల ఏదో ప్రైవేట్ ప్రాపర్టీ డిస్ప్యూట్ దాని పక్కన పోలీస్ ప్రొటెక్షన్ తోటి అక్కడ డిస్మెంటల్ చేయడానికి వస్తే హైడ్రా వచ్చిందని ఫోన్ చేస్తూ ఉన్నారు. హైడ్రా పేరుతోటి అనేక మంది మార్కింగ్ ఉంది ఇక్కడ, మీరు మాకు డబ్బులు ఇవ్వకపోతే మీ ఇల్లులు హైడ్రాతో కంప్లైంట్ ఇప్పించి మీ ఇల్లులు కూలగొట్టిస్తామని చెప్పి అనేక చోట్ల డబ్బులు వసూలు చేస్తున్నట్టుగా కూడా సమాచారం ఉంది. అంటే ఈ విధంగా ప్రజలు భయభ్రాంతులకు గురి కావడానికి కారణం ఈ రాష్ట్ర ప్రభుత్వము. మల్కాజ్గిరి ప్రజల చోలికి, బండ చెరువులో ఉన్నటువంటి ప్రజల జోలికి, సఫిల్గూడలో ఉన్నటువంటి ప్రజల జోలికి, రామకృష్ణాపురంలో ఉన్నటువంటి ప్రజల జోలికి, భాగ్యనగరంలో ఏ పేదోడి జోలికి ఈ హైడ్రా వచ్చినా మా ప్రాణాలు పరంగా పెడతాం. మా ఊపిరి పోయిన తర్వాతే ఆ పేదల ఇల్లులు ముట్టుకొని ఇస్తామని మాత్రం ఖచ్చితంగా చెప్తాం. చివరిగా స్థానిక సంస్థల ఎన్నికలు పైన మీ కార్యాచరణ ఏంటి ఒకవేళ వస్తే స్థానిక సంస్థ ఎన్నికలు? ప్రజలు పట్టం కట్ట ఆలోచన అవసరం లేదండి. ఈ రోజు భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పట్టడానికి ప్రజలు పెద్ద ఎత్తున వేచి చూస్తా ఉన్నారు. ఈ రోజు ఫ్లూక్ గా అడ్డిమార్ గుడ్డిలో నారో మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా పూరా లోకల్ స్టూడియోకి వచ్చి మీ పార్టీ యొక్క రానున్న రోజుల్లో విధి విధానాలు, ప్రస్తుతం పార్టీ ఎలా ఉంది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల పాలన ఎలా ఉంది, హైదరాబాద్కి ఏ విధమైన నష్టము లాభం కలిగింది, దీనిపైన మాతో మీ అభిప్రాయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ శ్రవణ్ గారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.